ఇట్లా కిందికి పెట్టాలి. అధ్యక్ష ఇట్లా కిందికి పండబెట్టి ఇట్లా యాంపేర్ కొంచెం అడ్డం పెట్టదండి. స్పీకర్లు చెప్పమా కాపాడమ్మా ప్రోగ్రామ్ ఉంటుంది చెప్పు. ఇది అయిపోను కొంచెం ప్రోగ్రామ్ ఉండదు. ఆడ తిన్నా ఉంది చూడు అడుగు చూడు. సరే 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 ఆడ పైన గట్టి లేదు जोहार बाबा साहब अंबेडकर, जोहार रामादेवी अंबेडकर, जोहार महात्मा फुले, जोहार सावित्रीबाई फुले, जोहार फातिमा शेख गारू, जोहार मान्य कांशीराम गारू. ఈ రోజు జాతిపిత భారతదేశ జాతిపిత బహుజన ఆత్మ బంధువుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులకైతేనేమి, ప్రకృతికైతేనేమి, పక్షులకైతేనేమి, చెట్లకైతేనేమి, అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకైతేనేమి, అగ్రవర్ణ కులాలకైతేనేమి భారత రాజ్యాంగం ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధిలో సంక్షేమంలో పెద్దపీట వేయడానికి ఆద్యుడు పూజ్యుడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగానే వర్గాలు అంటరాని వారిగా చూసేటువంటి పరిస్థితులు, మన ధర్మశాస్త్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో వింటే చెవులో సీసం పోసేటువంటి వారు, మాట్లాడితే నాలుగు పోసేటువంటి వారు, చూస్తే కళ్ళు పడిచేటువంటి వారు ఉండే పరిస్థితుల్లోంటే ఈరోజు ఒక గిరిజనురాలు భారతదేశ అధ్యక్షురాలైందంటే ఆ ఘనత రాజ్యాంగం వల్ల, ఆ రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా యొక్క దేవుడు బహుజన బాంధవ్యుడి యొక్క పుట్టినరోజు జన్మదినం వాడ గ్రామం ఊరు దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారు. మరి ఇకనైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి ఆయుధాన్ని వజ్రాయుధం లాంటి మన ఓటు హక్కు ఇస్తే మన యొక్క ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వెనుకబడినటువంటి వర్గాలు చట్టసభల్లోకి పోవాలి. విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన జనా నిష్పత్తి ప్రకారం వాటా రావాలని సంకల్పంతో ఓటు హక్కు ఇస్తారు. మరి ఓటు హక్కుతో బహుజన రాజ్యాధికారం సాధిస్తున్నామా? లేనటువంటి పరిస్థితులు. మరి ఈ యొక్క ఓటు హక్కు సాధించుకోవాలి. ఎన్ని రోజులని ఆ పార్టీకో ఈ పార్టీకో ఆ కులానికో ఈ కులానికో ఊడిగం చేస్తున్నటువంటి బీసీ బహుజన సోదరులారా ఇకనైనా మేల్కోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కు వినియోగించుకొని మన యొక్క బహుజనులకు ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం, ఈ కార్యక్రమము కుటాగుల ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి కుటాగుల గ్రామంలో ఎక్స్ కౌన్సిలర్ 36వ వార్డు చంద్రశేఖర్ గారు, అలాగే మా మిత్రుడు గోపి, పెద్ద ఆయన హనుమంతు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మా అన్నగారు అందరూ కూడా పేరున ఉద్యమ అభినందనలు జైభీములు తెలియజేసుకుంటూ, అలాగే మన అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మా మిత్రుడైనటువంటి వేణు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్, జై భీమ్. ఏప్రిల్ 14 భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై తన జీవితాన్ని త్యాగం చేసి
వారి జీవితాల్లో వెలుగును నింపినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు కుటాకుల గ్రామం నుంచి ఆయనకు నివాళులు అర్పించడానికి కుటాకుల నుంచి బయలుదేరడం జరిగింది. అదేవిధంగా మహిళా లోకానికి కానీ ఈ ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన కల్పించినటువంటి హక్కులు, అదేవిధంగా ఆయన సాధించినటువంటి విజయాలు, భారత రాజ్యాంగం ఇవన్నీ కూడా ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఏది జరిగినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందు చూపుతూ ఏదైతే చెప్పారో ఆ విధంగా ఈరోజు భారతదేశ పరిపాలన జరుగుతుందని గర్వంగా ఈ 135వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ జై 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 భీమ్. శుభాకాంక్షలు అంబేద్కర్. స్టాప్ చేయాలా? కుటాకుల గ్రామంలో అంబేద్కర్ జయంతి